హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమైతే కనకదుర్గాదేవి గుడికి ఈరోజు వచ్చాము. ఇక్కడైతే కేశఖండన శైలి కనిపిస్తుంది కదండి. ఇక్కడైతే గుండు కొట్టించుకొని కృష్ణనదిలో స్నానం చేసి దైవ దర్శనానికి అయితే ఇక్కడైతే దేవుడికి పూజ సామాగ్రి ఉంటుంది. రోడ్డుకి ఇరువైపులా పూజ సామాగ్రి తీసుకొని గుడికైతే వెళ్ళడం జరుగుతుంది. అదండి కనిపిస్తుంది కదా గుడి ముఖద్వారము, దాని నుండే లోపలికైతే వెళ్తారు. ఇప్పుడైతే చూడండి ర్యాంప్ కనిపిస్తుంది కదా కొండపైకి, అయితే అలా ర్యాంప్ ద్వారా పైకి వెళ్తారు. మేమైతే ఈ యూటర్న్ తీసుకొని ఇప్పుడు రైట్ తీసుకొని అయితే ఆ గుడి దగ్గరగా ఉండే రోడ్డుకి అయితే వెళ్తున్నాం. చూడండి ఈ బ్రిడ్జ్ కిందలో అయితే గుడికి వెళ్ళడం జరుగుతుంది. ఈ గుడి అయితే చాలా ఫేమస్ అండి. కనకదుర్గాదేవి గుడి తెలియని వాళ్ళు, కనకదుర్గాదేవిని మొక్కని వాళ్ళు అయితే ఎవరు ఉండరు. ఈ గోపురం గుండా అయితే మేము ఇప్పుడు పైకి వెళ్ళడం అయితే జరుగుతుంది. గుడి ముందుకైతే చివరిగా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే గుడి ముందుకైతే వచ్చేసాం. ఇప్పుడు గుడి గోపురం ముఖద్వారం దగ్గరికి అయితే ఉన్నాం. ఇటు సైడ్ అయితే కనిపిస్తుంది కదా దుర్గమ్మ టెంపుల్. ఇక్కడైతే మేము బైక్ అయితే ఓపెనింగ్ చేయడం అయితే జరిగింది. కింద ఎవరైనా బైక్ ఓపెనింగ్లు అయితే ఇక్కడే చేస్తారు. ఇక్కడ అయితే పార్కింగ్ ఫీజు అయితే తీసుకుంటారండి. స్కూటీ కానీ బైక్ ద్విచక్ర వాహనం అయితే 10 రూపీస్ అయితే తీసుకుంటారు. మేమైతే తీసుకున్నాక పైకైతే ర్యాంప్ ద్వారా పైకైతే వెళ్తున్నాం. ఇలా ర్యాంప్ ఎక్కుతుండగా ఇక్కడైతే ఆ శ్రీ క్షేత్రపాలకుడు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం అయితే ఉంది. ఆంజనేయ స్వామివారి మొక్కుకొని పైకైతే వెళ్ళడం జరిగింది. ఇదైతే ర్యాంప్ పైకుండా వెళ్తున్నాం. ఎవరైతే బ్రేకులు లేని వెహికల్ ఉంటాయో అవి అయితే చాలా డేంజర్ అండి. ఇక్కడ బ్రేకులు అయితే కంపల్సరీ ఉండాలి. ర్యాంప్ కాబట్టి వెంటనే బండి అయితే స్కిడ్ అయ్యి జారిపోతుంది. కాబట్టి ఎవరికైతే వెహికల్కి బ్రేక్స్ లేవనుకుంటే వెంటనే బ్రేక్స్ అయితే వేయించుకోండి. గుడికి ఎవరైతే రావాలనుకుంటే వాళ్ళు తప్పకుండా వెహికల్ ద్వారా అయితే పైకి రావచ్చు, లేదంటే నడుచుకొని కూడా రావచ్చు. కొందరైతే ఇక్కడైతే భక్తులు రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల అయితే ట్రాఫిక్ అయితే జామ్ అయింది చూడండి. మేమైతే ఈ ట్రాఫిక్ని దాటుకుంటూ ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నామండి. చూడండి పార్కింగ్ ప్లేస్ అయితే స్టార్ట్ అయింది. గుడి ఎంట్రన్స్లో పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది. చూడండి బైకులు, కార్లు అన్నీ పెట్టారు. మేమైతే పార్కింగ్ చేయడం అయితే ఇక్కడ జరిగింది. ఇలా పార్కింగ్ చేశాక లోపలికైతే అమ్మవారి లోగో కనిపిస్తుంది చూడండి. అమ్మవారి లోగో అదండి ఎంట్రన్స్. ఇది ఇంద్రకీలాద్రి అంటారు. ఈ గుడి అయితే చాలా ఫేమస్ అండి. అమ్మవారు తెలియని వారంటే ఎవరు లేరు, అమ్మవారిని మొక్కేవాళ్ళు లేరు. అమ్మవారి గోపురం అయితే అదండి. ఇదైతే గర్భగుడి గోపురం. లోపలికైతే మొబైల్ అలౌ చేయలేదు, అందుకే దూరంగా జూమ్ చేసి మరీ తీయడం జరిగింది. ఇదండి భక్తుల రద్దీ అయితే బాగా ఉంది. ఫుల్గా లైన్ అయితే నిండిపోయింది. మేమైతే చాలాసేపు గంట సేపు అయితే లైన్లో ఉన్నాము. ఈరోజు అయితే పర్వాలేదు. గుడి గోపురం అయితే ముందైతే ఫొటోస్ 100 రూపీస్ తీసుకోవడం జరిగింది. అమ్మవారి త్రిశూలం అండి చూడండి. అక్కడ దూరంగా చూస్తే కృష్ణా నది అయితే కనిపిస్తుంది కదండి. ప్రకాశం బ్యారేజ్కి దగ్గరలో కృష్ణా నది. అటు వైపు చూస్తే మన రైల్వే బ్రిడ్జ్ కూడా ఉంది. కృష్ణా నది చూడండి, వాటర్ ఫ్లోయింగ్ బాగా ఎక్కువగా ఉందండి. చాలా అందంగా కనిపిస్తుంది. విజయవాడ అయితే ఇదండి, కృష్ణాదేవిగా ఆనుకుని అయితే విజయవాడ కూడా ఉంటుంది. చూడడానికి అయితే లొకేషన్ చాలా బాగుంది కదండి. చాలా సుందరమైన ప్రదేశం. ప్రకృతి అందాలను అయితే వర్ణించడానికి చాలా కష్టం, కానీ చెప్తున్నాను చూడండి. ఇక్కడైతే భక్తుల రద్దీ ఇదండి లోపలికి ఎంట్రన్స్ వే అయితే ఇదండి. కృష్ణ చూడండి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను మీకోసం. ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఇది రెండోసారి